ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అండర్ 16 టోర్నమెంట్ ఈ నెల 21న మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా స్టేడియం గ్రౌండ్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ చైర్మన్ నసరుల్లా హైదర్ తెలిపారు. శనివారం మహబూబ్ నగర్ పట్టణంలోని స్టేడియం గ్రౌండ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న బాస్కెట్బాల్ క్రీడాకారులు ఈ నెల 21న నిర్వహించే సెలక్షన్ ట్రయల్స్ లో పాల్గొనాలని ఆయన తెలిపారు. అందువల్ల ఉమ్మడి జిల్లాలో ఉన్న బాస్కెట్బాల్ క్రీడాకారులు విధిగా పాల్గొని జట్టులో స్థానం సాధించాలని ఆయన కోరారు. క్రీడాకారులు 4 ఫోటోలు, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ తీసుకుని రావాలని, అదేవిధంగా 1/1/2008 తర్వాత జన్మించిన వారే ఉండాలని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ టీం సెలక్షన్ కమిటీలో మీర్ ఖాలిద్ అలీ, సుభాన్జీ, ఎండి ఇలియాస్ ఉంటారని వారు తెలిపారు. అండర్ 16 బాస్కెట్బాల్ టోర్నమెంట్ అసోసియేషన్ చైర్మన్ గా మీర్ హర్షద్ అలీ, ప్రెసిడెంట్ జాకిర్ హుస్సేన్, సెక్రటరీ హైదర్, వైస్ ప్రెసిడెంట్ సుభాన్జీ, జాయింట్ సెక్రటరీ గోపాలకృష్ణ, ఇలియాస్, ఆర్గనైజేషన్ సెక్రటరీ మీర్ ఖాలిద్ అలీ తదితరులు ఉంటారని నిర్వాహకులు తెలిపారు. Good evening to everybody. Today I am very happy to announce that Telangana State Basketball Association has allotted youth inter-district to Mehboob Nagar, which is a privilege. 15. So, as per our preparation, I am very much thankful to the press and electronic and print media. Through you only, I am here to inform the entire district our schedule of plan as per the directions of the state association. 17th districts will participate in this tournament. Telangana State Basketball Association Mehboob Nagar District Basketball Association की 5th యూత్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ అలాట్ చేసినారు. దాని సందర్భంగా మా ప్రిపరేషన్ మీ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో 17th డిస్ట్రిక్ట్స్ పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో 17th డిస్ట్రిక్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్ 10 players each district. 12 players plus 2, 14 persons will participate in this tournament. Each team, and including it is referees will be there and coaches will be there. Approximately 500 persons will gathered. ది మహబూబ్ నగర్ బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున మేము వీళ్ళకు బోర్డింగ్ లాడ్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఫ్రీ బోర్డింగ్ ఇన్ ఫ్రీ లాడ్జింగ్. ఇది మన స్కూల్స్ తీసుకున్నాము దీనికి. అండ్ 2 కోర్ట్స్ మేము దీనికి వాడుతున్నాము. ఒకటి ఇండోర్ అండ్ అవుట్డోర్. మన ఇండోర్ స్టేడియంలో రెఫరీస్కి అకామిడేషన్ కూడా ఇస్తున్నాం ఆడ. అండ్ ఈ ప్లేయర్స్కి 2 స్కూల్స్ చూస్ చేసినాము. దాని గురించి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ మహబూబ్ నగర్కి కూడా మేము రిక్వెస్ట్ చేసినాము. ఆల్మోస్ట్ అది కూడా అయిపోయింది. ఆ డేట్స్లో 25, 26 మనకు హాలిడేస్ ఉంది. ఎవరికి ఇన్కన్వీనియంట్ కాకుండా ఈ డేట్స్ తీసుకున్నాము. దీంట్లో భాగంగా ఫస్ట్ మనకు ఇనాగరల్ ఫంక్షన్ అరౌండ్ 10 o'clock ఇనాగరల్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తాం. దీనికి మన స్థానిక ఎమ్మెల్యే గారు, మన స్పోర్ట్స్ అడ్వైజర్ టు తెలంగాణ శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారు, SAT చైర్మన్
మిగతా మన ఆనంద్ కుమార్ గౌడ్ గారు చైర్మన్ మున్సిపాలిటీ మహబూబ్నగర్, ఆయన డిగ్నిటరీస్ వాళ్ళకు అందరి మినిస్టర్ సార్కి కూడా చెప్పినాము. మాది కాదు, ఇప్పుడు మనకు మన మినిస్టర్ గారు ఉన్నారు ఉమ్మడి జిల్లాకి, ఆయన కూడా టైం తీసుకుంటున్నాము. ఆయన కూడా ప్రామిస్ చేసినారు. ఆయనకు ఏదో బిజీ ఉందని అన్నారు, అయినా కూడా వచ్చేస్తారు. అది ఈ రకంగా మేము లాస్ట్ టైం కూడా ఒక 7 years బ్యాక్ మేము సీనియర్ ఇండస్ట్రీకి ఇక్కడ దాంట్లో చేసినాము, అందరికీ మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈసారి చేస్తున్నాము. నెక్స్ట్ టైం ఇది మంచిగా అయిన తర్వాత మా పర్ఫార్మెన్స్ చూసి కూడా స్టేట్ అసోసియేషన్ ఈ టోర్నమెంట్ మాకు ఇచ్చినారు. నెక్స్ట్లో మేము మంచిగా ప్లాన్ కూడా చేస్తున్నాము. అయితే సౌత్ జోన్ ఏదైనా ఇండోర్ స్టేడియం మనకు ఉంది మహబూబ్నగర్లో, మేము యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏదో ఒక నేషనల్ది మన ఎమ్మెల్యే సార్ ద్వారా మనకు, ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన స్లాట్ చైర్మన్ గారు కూడా ఉన్నారు, అడ్వైజర్ కూడా మా దగ్గర ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు మంచిగానే ఉన్నారు. వీళ్ళతో సలహా తీసుకొని నెక్స్ట్లో బాస్కెట్బాల్కి ఏదో సౌత్ జోన్ అయినా ఏదైనా ఒక నేషనల్ లేదా ఇండోర్ డిస్ట్రిక్ట్లో చేయాలని చేస్తున్నాం. దీనికి ఈ ప్రోగ్రాం ప్రకారము మనకు మ్యాచెస్ 25th నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఫ్లడ్ లైట్స్ ఉంది, డే అండ్ నైట్ ఆడిపిస్తాం మేము. ఒకవేళ వర్షం వచ్చినా కూడా మనకు ఏం ఇబ్బంది ప్రాబ్లం లేవు, ఎందుకంటే ఇండోర్ స్టేడియం మనకు ఉంది. వర్షం కూడా మొత్తం ఆల్ ద టైం ఉండదు, అయిన తర్వాత కూడా మాకు సిమెంటెడ్ కోర్ట్ ఉంది. వీ క్యాన్ మేనేజ్ ఈజీలీ, మేము చేసుకోవచ్చు. ఈ టోర్నమెంట్ దీంట్లో వీళ్ళకు ప్లేయర్స్ 17 districts నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు కన్వీనియన్స్ గురించి మా దగ్గర కూడా మన ప్లేయర్స్ అయిన సీనియర్ ప్లేయర్స్ మన అఫీషియల్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మా ఫసీదర్ గారు సెక్రటరీ ఉన్నారు, చైర్మన్ మీరా షదిల్ గారు ఉన్నారు, సుభాన్జీ వైస్ ప్రెసిడెంట్, మన ఇలియాజ్ గారు జాయింట్ సెక్రటరీ ఉన్నారు, ఖలీల్ గారు కోచ్ ఉన్నారు, గోపాల్ సార్ కూడా జాయింట్ సెక్రటరీ ఉన్నారు. వీళ్ళందరితో సహాయ సహకారంతో ఈ టోర్నమెంట్ మేము కమిటీస్ కూడా వేసుకున్నాము. ఆ పని కమిటీస్కే అప్పగించినాము. దే విల్ రెస్పాన్సిబుల్. ఆ రకంగా మొత్తం వర్క్ హ్యాస్ బీన్ డివైడెడ్ అమాంగ్ అవర్ ప్లేయర్స్. కమిటీస్ ఉంది, ఆ కమిటీస్ వాళ్ళు చూసుకుంటారు. మీ ప్రెస్ వాళ్ళతో జనాలతో కోరేది ఏమంటే, దీనికి వైడ్ పబ్లిసిటీ చేయండి. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఫస్ట్ టైం మేము ఇది చేస్తున్నాము. నెక్స్ట్ ఏముంది అంటే, మన దగ్గర ఇది 39th యూత్ నేషనల్ 29th నవంబర్ నుంచి 5th డిసెంబర్ వరకు కల్కటాలో జరుగుతుంది. ది నేషనల్స్. దీనికి ఈ టీం కూడా ఈ మహబూబ్నగర్లోనే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మహబూబ్నగర్ టీం, మన హోస్ట్ టీం కూడా చాలా బాగుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ టైం మనకు కూడా మంచి ప్లేయర్స్ రావచ్చు. అండ్ దాంట్లో నేషనల్స్లో కూడా మా ప్లేయర్స్ ఎక్కువ, బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఎక్కువ సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే